గుడ్ మార్నింగ్ అండి. మేమైతే ఈరోజు ముందు నేను బజార్కి వెళ్తున్నాము. మరి ఇంట్లో కూరకైతే ఎన్న చేపలు కానీ మాంసం కానీ ఏం దొరికితే తెచ్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాం. ఇంట్లో ఏం లేవు వండుకోవడానికి పిల్లలకి, అందుకని ఇప్పుడు వెళ్దామా వెళ్ళేసి ఏం దొరుకుతాయి తీసుకొచ్చుకుందాం. ఏదంటే అది బాపట్ల వచ్చామండి. నక్కల కోసం వచ్చాము. నక్కలు వండుకుందాం అనుకున్నాం, చేప వండుకుందాం అనుకున్నా కానీ చేపలు లేవు, కానీ నక్కలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే నక్కలు కొనుక్కుంటాం. మేము చాలా రోజులు తిందాం అనుకుంటున్నాం వండుకొని. మరి ఇప్పుడైతే నక్కలు కొనుక్కుంటాకి వెళ్తున్నాము. రండి చూపిస్తాం. అమ్మన్నయ్యా నక్కలు కొడుకున్నామండి. ఇప్పుడే ఎంతమ్మా? అరగంట పెట్టుకోండి. అర కేజీ ఖచ్చితంగా పట్టుకండి. అరగైదు పట్టిందమ్మా. అరగైదు తొందరగా పెట్టాం. పప్పు చేసినట్టు చూపెట్టాను. దాన్ని బట్టి చాలా చేసుకోండి. నత్త మాంసం ఎక్కడ పట్టుకొస్తారు ఇట్లని? 10 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా. పొలంలోనే చేరలోనే పొలంలో పంటకాలంలో సంచులు కూడా అయ్యానా? అయ్యానమ్మా. ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఉంటారు? ఏంది ఇక్కడ నక్కలు రోజు ఉంటాయా లేకపోతే రోజు ఉండవండి. ఇదివరకు వేరే వాళ్ళు కానీ ఇప్పుడు ఏర్తలే ఇద్దరే ముగ్గురు పెడుతున్నాం. దూరం మీద బండి ఉన్న వాళ్ళకి బైక్ ఉన్న వాళ్ళకి ఇది వరకు తక్కువ వరకు అందరూ ఏదన్నారు ఎందుకో కానీ దేవుడికి కానీ మొదలకు కానీ చివరికి పిల్లలు కూడా నరాలకి డాక్టర్ విజయవాడ విజయవాడ డాక్టర్ గారు తీసుకెళ్ళిందా? తీసుకెళ్తే ఇప్పుడు 15 రోజులకు ఒకసారి 5 బాక్సులు తీసుకెళ్ళి అయితే కొద్దిగా ఉన్నాడు కుదర కంట్రోల్ అయిపోయిందంట. గుండె జబ్బులు కూడా అన్నింటికి పని చేసింది. డాక్టర్ చెప్పిపోతాను. ఏంటి బాక్స్ 100 రూపాయలు అది బాక్స్ 100. చిన్నగిరి అంట 100 రూపాయలు. అరగైదు తోకలు తీసుకుంటే అరగైదు ఖచ్చితంగా ఉంటాయి. 4 సంచులు అనిస్తూనే ఉంటాయి. 3 సంవత్సరాలు అంతా. 3 సంవత్సరాలా? ఇది 2వ సంవత్సరం. ఇది సంవత్సరం అది. ఇదేమో 6 నెలలది. వయసు కూడా చెప్పేస్తావు బాబాయ్ నువ్వు. బాబాయ్ వాటిని ఎలా చేసుకోవాలి? బండ మీద వేసి 2 సార్లు 3 సార్లు కడుక్కొని ఒక దాంట్లో బాక్స్లో ఒక పళ్ళు ఒక ప్లేట్లో వేసుకొని శుభ్రంగా 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయ పెట్టి కోసి రసం పిండేసి శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో నిమ్మకాయ పిండి కోసి మళ్ళీ పిండుకొని 2-3 సార్లు కడుక్కుంటే ఫ్రెష్ అయిపోయింది. అది ఏమున్నది కదా, ఇది ఇట్లాగా కష్టం లేదు. అది రుద్దాకుంటే నువ్వు వస్తూనే ఉంటది. ఇప్పుడు అట్ట కాదు, సింపుల్లో పని అనమాట. ఈ పలుకు మొత్తం ఏం చేసింది, నిమ్మకాయ దెబ్బకి మొత్తం పోయింది.
గిన్నెలో వేసుకొని నిమ్మకాయ పోసి నిమ్మకాయ రసం పిండేసి తీసుకెళ్తారు చాలు పలక మొత్తం పోయి అది శుభ్రంగా కడుక్కొని ఓ దాంట్లో పోసుకొని నిమ్మకాయ పిండేసి క్లీన్ అయిపోయి పిండుకొని శుభ్రంగా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు మామూలుగా గోంగూరలైనా వేసుకోవచ్చు ఎట్టయినా వండుకోవచ్చు దీన్ని ఒక టమాటా వేసైనా వండుకోవచ్చు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంటారు శనగపప్పు లేకపోతే పచ్చెనగపప్పు ఉడకబెట్టి వేసుకోవటం కానీ లేకపోతే శనగపప్పు దంచుకొని వేసుకొని పొడి వేసుకుంటే ఇక మామూలుగా బాగుంటుంది గుజ్జులాగా కుర్మలాగా ఉంటుంది. అన్నిటికీ మంచిది అనమాట అది ఎన్ని నత్తలే నత్త డొల్లలు అన్నమాట ఇవన్నీ. వెళ్ళినప్పుడు పోసుకుంటారు ఈ కొడవలు అంటారు తీసేస్తాం అన్నమాట పిల్లలకి పిల్లలకి తెలియట్లేదు కొడవలు అంటే తెలియట్లేదు చచ్చిపోయారంటే అలాగొద్దు అంటారు. ఇక తీసుకున్నాం ఇంకెళ్తున్నాం ఇంటికి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని కూర అయితే వండుకోవాలి ఇప్పుడు. బాగా చెప్పండి పెద్ద ఆయన వాళ్ళకి ఇలా బాగా చెప్పండి. బాయ్ చెప్పమ్మా ఇక్కడ రండి చాలా మంది కొనుక్కోవాలని ఎవరికన్నా ఉంటే బాగా పట్టుకెళ్ళే రోడ్డు ఇక్కడ అమ్ముతారు వచ్చి కొనుక్కోండి. మనవాడు బాగా వాటర్ రోడ్డు ఓకే తీసుకున్నావా మార్కెట్కి వెళ్ళి వచ్చేసామండి. ఇక రొయ్యలు అదేంటాయి నత్తలు చేపలు తెచ్చుకున్నాము. ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలి. ఏం తెచ్చాం? నత్తలు చేపలు తెచ్చేసాము. క్లీన్ చేసి కూర అయితే వండేసుకోవాలి. పీతలు కొందాం అనుకున్నాం దొరకలేదు. ఇగోండి తీసుకొచ్చేసాము. నత్తలను చేపలు అయితే తెచ్చాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకే. ఇగో ఈ నత్తలు అక్కడ వాళ్ళు చెప్పారు కదండి బాగా నిమ్మకాయ వేసి బాగా రుద్దాలని చెప్పారు. ఇది వరకటి రోజుల్లో అయితే ఈజీ చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు అంత కష్టం లేదు. నిమ్మకాయ వేసి రుద్దండి అన్నారు. అట్లాగే రుద్దుకుంటాను ఇప్పుడైతే. ఇగో ఇవే చేపలు తెచ్చామండి. ఇవి కూడా దారిలో కనపడితే నత్తలు కొనుక్కొని వస్తా దారిలో అయితే ఇది చేపలు తీసుకొచ్చాము. ఇందులో కొరమేను ఉంది. ఇది ఒకటే కొందామంటే ఇది ఒకటే ఇవ్వనన్నారండి. దీంతో పాటు ఇవి కూడా ఇచ్చారు చేపలు. ఇప్పుడైతే ఇవన్నీ చేసుకోవాలి. ఏ తర్వాత చేసుకుంటాను. ఇప్పుడైతే నత్తలు అయితే కడుగుతామండి. ఒకసారి నీళ్ళు పోసి కడగాలని చెప్పారు కదా వాళ్ళు. జిగురు
ఫస్ట్ సారి అయితే కడిగాను, నిమ్మకాయ వేసి కడుగుతున్నానండి. పిండు నిమ్మకాయ పిండు ఇట్లా ఒక చెక్క పిండు, రెండోసారి మళ్ళీ పిండి వచ్చు. ఉప్పును 2 వేద్దాం. వేసి అల్లది చూడు. నిమ్మకాయ వేసాం కదా, శుభ్రం కడుగుదాం. నిజమే, నిమ్మకాయ బాగానే పనిచేస్తుంది. తర్వాత వెనిగర్ వేయచ్చు అంటవా ఇందులో? వేయకూడదే, టేస్ట్ పోయిద్ది, సప్ప పడిపోయింది. పర్లేదు, బాగానే ఉపయోగపడుతుంది. చికెన్ లో కూడా వెనిగర్ వేస్తారు కానీ సప్పపడిపోతుంది. వెనిగర్ వేయగానే సప్ప పడిపోయింది ముక్క. నిమ్మకాయ వేయగానే ఇస్తావా దెబ్బకి చాలా వరకు. ఇది కడిగిన తర్వాత బరకగా ఉంటుంది అనమాట. ఈ జిగురంతా పోయిన తర్వాత అప్పుడు మనకి క్లియర్ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు చాలా వరకు వచ్చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఒకసారి, తినాలనిపించింది. షుగర్, బీపీ, నరాలకి బలం. ఏంటి నరాలకి బలమా? నరాలు బలహీనత ఉన్న వాళ్ళకంట నరాలు బలం అంట. చేపల బండి వేసినప్పుడు ఇప్పుడు చేపలు తిని అదే రుబ్బాలి. ఓపెనింగ్ కొత్త బండి ఓపెనింగ్ ఇవ్వాల. వేసి రుద్దితే బండ మీద వద్దమ్మా, నూడిల్స్ అవుతాయి. నూడిల్స్ అవుతాయా? బరక ఎక్కువగా ఉంది కదా. ఇంకోసారి అడుగుతారా నిమ్మకాయ తోటి? నిమ్మకాయ, ఉప్పు, ఈసారి 2 వేసి కడుగుదాం. కిందకి పోనీ సరే జారిపోతున్నాయి అసలు. ఉప్పు తర్వాత చక్కెర వేద్దాం. మీరు ఏం చేస్తున్నారు? సొత్తకు వచ్చింది లక్కీ. దానికి అన్నీ కావాలి. అది ఏంటి ఎప్పుడు చూడలేదు మనమని. చేపలు, రొయ్యలు. ముందేంటి గారు పక్కన ఒకసారి చేపలు ఏం చేస్తుంది పక్క నుంచి చూస్తుంది. వీడియో చెప్తున్నాను కానీ వెళ్ళిపోతున్నట్టు. ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? అది దారి లేదు. ఇదిగో ఏంటో తెలుసా నీకు? అసలు నీకు అసలు ఇవే తెలియనే తెలియదు. రొయ్యలు కాడికే పోదు. చూడండి ఎంత జిగురు. బాబోయ్, చైనీస్ ఫుడ్ అనమాట. నత్తలో రోజు చైనీస్ లా తయారైపోతుంది. ఇవన్నీ తినాలి అప్పుడప్పుడు. తింటే ఏ కాలంలో వచ్చి ఆ కాలంలో తినాలి. ఫ్రూట్స్ కానీ ఇవి అంటే ఇప్పుడేనంట. మళ్ళీ రేపు శివరాత్రి అయితే ఇంకుండవంట, ఇవి దొరకవంట. ఎంత జిగురు. పోయమ్మ నీళ్ళు పోయి. మొత్తం బకెట్ నీళ్ళన్నీ పట్టేటట్టు ఉన్నాయి. ఇంకా ఉంది. వాళ్ళు అన్నంత ఈజీగా ఏం పోవట్లేదు. ఇది ఒక నిమ్మకాయ చేత వచ్చేద్దన్నారు కానీ నాకు తెలిసి ఉప్పేస్తాను ఆయన నీటికి వచ్చినాయని అనుకుంటున్నా. నిమ్మకాయ తోటి నిమ్మకాయ ఏమో లాస్ట్లో వేసుకోవాలి. ఈ బ్లూ సగం వేసుకొని ఉప్పు వేసుకొని ఇట్లా రుద్దితే చూడు బాగా బెండకాయ ఇలా చూడు. సో పోయి నీళ్ళు పోయి ఉంటాను. ఉప్పు నిమ్మకాయ వేసి ఇగో చక్క బాగా పొడి పొడి ఆడతా. బరగ అయితే వచ్చేసి జిగిరి లేదు. ఇందా జారిపోయి బాగా బాగున్నాయి. రెడీ అయిపోయినాయండి. ఇంకొకసారి లాస్ట్గా నీళ్ళు వేసి కడిగేసి తీసేస్తాం, అయిపోయింది. కూర అయితే రెడీ చేసుకుందాం. హాయ్ అండి,
అందరూ బాగున్నారా? నత్తల ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి నత్తలు క్లీన్ చేసి పెట్టుకున్నాం మేము. దాంట్లో కావలసిన ఇన్ని పదార్థాలు: చిన్నులపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఇదిగోండి ధనియా పౌడరు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ, ఆయిల్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఫస్ట్ ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నత్తలు. దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ దిగుతూ ఉంటుంది అనమాట. కొంచెం సాల్ట్ లైట్గా. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం ఏదన్నా నిశ్వాసన ఏదన్నా ఉంటే, ఇవి లేదు ఇందులో ఏదైనా ఉంటే మాత్రం పోద్దనమాట కొద్దిగా వాటర్. ఇది మనం కుక్కర్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. దీంట్లోకి మసాలా కావాలి కదా. అల్లం, చిన్నులపాయలు దంచుకుందాం ఈలోపు. సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఇట్లా క్లాత్ తీసుకొని, టైల్స్ కదా సౌండ్ వస్తుంది. ఈ క్లాత్ వేసుకున్నాం అనుకో ఇట్లాగా సౌండ్ ఏమి రాదు, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి కలుగుతుంది. ఇంకా మెత్తగా దంచుకుంటే బాగుంటుంది. ఇంకొద్దిగా దంచి ఆ తర్వాత చిన్నులపాయలు వేద్దాం. నలిగిందండి అల్లం ఫ్రై లేదు కదా అందుకే. ఇప్పుడు చిన్నులపాయలు వేద్దాం. కొద్దిగా వేసుకుంటూ దంచుతాం. ఇదిగోండి మెత్తగా అవుతుంది. ఇదిగోనండి అంత మెత్తగా కాదు, అంత ఇదిగాను కాదు, కచ్చాపచ్చాగా నూరాను. ఫ్రై కదా బాగా రోస్ట్గా వస్తుందిగా అందుకని. ఇదిగోనండి 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఇదిగోండి కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి, తీస్తున్నాను. ఇదిగోండి బాగా ఉడికింది. కొంచెం దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, అవి వంచేద్దాము. వంచేసాను, నీళ్ళు అయితే అయిపోయినాయి. ప్యాన్ పెట్టుకున్నాం. నూనె అయితే పోసుకున్నాం. నూనె అయితే పోసుకుంటున్నామండి, పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయల పేస్ట్ వేద్దాం. ముందు సగమే వేసాను. తర్వాత కరివేపాకు, ఇవి ఎర్రగా వేయినాయి కదండి. ఇప్పుడు ఉడికించుకున్న మెత్తలు ఇదిగోండి వేసుకున్నాం కదా. ఇవి బాగా వేయించుకున్నాం. మూత పెట్టామనుకో గుజ్జుగా వస్తుంది, అందుకని పెట్టట్లేదు మూత. మనకి రోస్ట్గా కావాలి కదా, అందుకని కాసేపు వేయించుకుందాం. అడుగంటుకు పోయిద్ది కదా, మసాలా వేసాం కదా ఇందాక ఫస్ట్లో, అది అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో మనం ఇట్లా తిప్పుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది ముక్కలకి పడుతూ ఉంటుంది అన్నమాట. పట్టిద్ది బాగా. రోస్ట్గా అవుతున్నాయా. ఇదిగోండి బాగా రోస్ట్గా కావాలని చెప్పి ఎక్కువసేపు ప్యాన్లో వేగనిస్తున్నాను అనమాట. ఇంకో కరకరలాడుతున్న కొద్దిగా లైట్గా. ఇది ఇంకా బాగా రోస్ట్గా ఉంటే బాగుంటుంది. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయింది కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేసాం కదండి, కొంచెం చాలు. కొంచెం పసుపు ఉడికించినప్పుడు వేసాం కదా ఇందాక, మళ్ళీ కొద్దిగా.
కరకరలాడటానికి సిద్ధం అవుతుంది అన్నమాట. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా. ఇదిగోండి ఏ కొద్దిగా ఇప్పుడు దాకా హైలో పెట్టుకున్నాం కదా, మీడియంగా పెట్టుకుంటే మసాలా మాడకుండా ఉంటుంది. ఇదిగోండి సౌండ్ వస్తుంది తీస్తుంటే. ఇదిగోండి కరకరలాడటానికి సమయం వచ్చేసింది. వినిపిస్తుందా మీకు సౌండ్? ఇప్పుడు కారం వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం గరం మసాలా కొద్దిగా వేసామని, కొంచెం చెప్పండి ధనియా పౌడరు కొద్దిగా చాలు. మనం ఇందాక లాస్ట్లో మసాలా వేద్దామని కొంచెం పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేద్దామే. ఇదిగోండి ఇప్పుడు ఎందుకంటే ఇంకొంచెం ఫ్లేవర్ వచ్చింది, అందుకు ఒక రెబ్బ ఉంది కదా ఇది స్మెల్ రావడానికి. మీరు కొంచెం మసాలా వేసి స్టార్టింగ్లో, లాస్ట్లో మళ్ళీ మసాలా వేసే వాళ్ళు ఉన్నారనుకో కామెంట్లో పెట్టండి. ఓకే ఇప్పుడు ఇవి బాగా వేగి ఉన్నాయి కదా మసాలా. ఇప్పుడు మనం లాస్ట్లో వేసినా కానీ స్మెల్ రాదు, బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. ఓకేనండి, నా వంట పూర్తయిపోయింది. దీన్ని ఏమంటారు మీకు తెలుసు కదా, నత్తల ఫ్రై. నా గెరడు తిప్పటం చేతకాలేదు అనుకోకండి అండి, అట్లా కింద పడిందంటే దేవుడికి అంట. ఇదిగోండి నత్తల ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది కదా, నేను ఫ్రై చేశాను కదా. ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైన మీ అభిమాని వంటలు అక్క అనమాట ఈ ఛానల్కి పిలుద్దాం. హాయ్ అండి, రండి లోపలికి రండి. ఇప్పుడు ఇవాళ గెస్ట్కి మీరు అది ఇదిగో నేను చేసిన ఇది మీరు టేస్ట్ చూసి చెప్పాలి మాకు. నత్తలు ఫ్రై చేశాను నేను. నత్తల ఫ్రై చాలా మంచిది. ఎప్పుడు తెలియదు ఫస్ట్. ఇదిగోండి టేస్ట్ చూసి మాకు చెప్పండి. నత్తల ఫ్రై అంటే చాలా మంచిదని చెప్తున్నారు కదా. నరాలు బలహీనంగా ఉంటాయి కదా, ఆ నరాలకి చాలా బలం అంట. కళ్ళకి, గుండెకి, ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉన్నా కానీ బ్లడ్ కూడా పట్టిద్ది. అది తింటున్నాను, ఎప్పుడు తినలేదు, మీరు ఉండరు కాబట్టి తింటున్నాను. మా పిల్లలు రోస్ట్గా కావాలన్నారు, అందుకని మేము రోస్ట్గా చేస్తాం. అది కొంచెం ఉప్పు తక్కువైందండి ఇందులో. అవునా, ఎక్కువ అయితే తీసుకోలేం కదా, తక్కువ తీసుకోవచ్చు కదా, అందుకని.
కొంచెం తక్కువే వేసా. బాగుందండి. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్. మరి నత్తల ఫ్రై అయితే చాలా బాగుంది. రోజు నేను వండటమే కాకుండా మా మున్నిళ్ళు లాంటి వాళ్ళు కొంతమందిని ఎంకరేజ్ చేస్తా. మరి మీ అందరి ముందుగా తీసుకొస్తా ఉన్నాము. మరి ఇంకా మా స్వాయచిత్తాలు ఇంకా అనేక మంది చేత వండిస్తా, మంచి మంచి రుచులు అయితే మీకు చూపిస్తూ ఉంటామండి. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ నత్తల ఫ్రై నేను చేసినట్లుగా మీరు ఎవరైనా చేసి ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.